అభివృద్ధి చెందిన చైనా అనగానే పరిశ్రమలు గుర్తొస్తాయి. కానీ ఆ కర్మాగారాల గోడల వెనుక కార్మికుల కన్నీటి గాథలు దాగి ఉంటాయి. యంత్రాలకు కూడా విశ్రాంతి ఇస్తారేమో కానీ అక్కడ మనుషులు మాత్రం రక్తం ధారపోసి పనిచేయాల్సిందే. రీసెంట్ గా వెలుగు చూసిన ఒక ఘటన అక్కడి రాక్షస పని సంస్కృతికి అద్దం పడుతోంది. సెలవు అనేది లేకుండా, విశ్రాంతి అనే మాటకి అర్థం తెలియకుండా వరుసగా 104 రోజులు పనిచేసిన ఒక కార్మికుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కష్టపడితే ఫలితం దక్కుతుందంటారు, కానీ ఇక్కడ ఆ కష్టమే మృత్యువైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. లాభాల వేటలో మానవత్వం మొద్దునిద్రపోతోంది అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా చూపించుకోవడానికి చైనా ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది. అక్కడ కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం, కంపెనీల దోపిడీని ప్రశ్నించడం దాదాపు అసాధ్యం. అన్నీ ఇనుపతెర వెనక దాగి ఉంటాయి. చైనాను దాటి బయటకు వచ్చే వార్తలన్నీ ప్రభుత్వం వడపోసినవే. అలాంటిది కఠినమైన ఆంక్షలను దాటుకుని ఈ వార్త బయటకొచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బతకడానికి పని చేయాలి, కానీ ఆ పని ప్రాణం తీసేలా మారితే చైనాలో జరిగిందదే. అబావో అనే ఒక సాధారణ కార్మికుడు కంపెనీ యాజమాన్యం పెట్టిన టార్గెట్లు పూర్తి చేయడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 104 రోజులు ఇంటికి వెళ్లకుండా, కంటి నిండా నిద్ర లేకుండా పనిచేసి చివరకు కుప్పకూలిపోయాడు. అలసట ఎంతలా పెరిగిపోయిందంటే అతని శరీరంలోని అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. ఇది కేవలం ఒక మరణం కాదు, అక్కడి పని సంస్కృతి చేసిన హత్య. మరణించిన వ్యక్తి వృత్తిరీత్యా పెయింటర్. రంగుల లోకల్లో బతుకు వెతుక్కుందామని వెళ్లాడు, కానీ ఆ రంగులే అతని పాలిట విషంగా మారాయి. 104 రోజుల పాటు రసాయనాలతో కూడిన పెయింట్స్ మధ్యనే గడపడం, దానికి తోడు శరీరానికి కనీస విశ్రాంతి లేకపోవడంతో అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సహజంగా పెయింటింగ్ పనులు చేసేవారికి ఊపిరితిత్తుల సమస్యలు రావడం సహజం. కానీ తగిన జాగ్రత్తలో విశ్రాంతి ఉంటే ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడ విరామం లేని పని కారణంగా అతని రోగ నిరోధక శక్తి పూర్తిగా నశించింది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అది ముదిరి శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలపై విష ప్రభావాన్ని చూపింది. న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు తీర్పులో యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపకపోతే ఆ కార్మికుడి మరణం కూడా చైనాలోని వేల సంఖ్యలో జరిగే సాధారణ మరణాల జాబితాలో కలిసిపోయేది. పని చేస్తే తిండి దొరుకుతుంది అనే సిద్ధాంతం కాస్త పని చేస్తేనే చస్తావు అనే స్థితికి చైనా కార్మిక లోకం చేరిందనడానికి ఇదొక ఉదాహరణ. ఈ విషాద ఘటన చైనాలోని జెజియాంగ్ అనే రాష్ట్రంలో జరిగింది. అబావో అక్కడ ఒక కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో చేరారు. చైనాలో ఒప్పంద కార్మికుల బతుకులు మరీ దారుణంగా ఉంటాయి. వారికి ఉద్యోగ భద్రత ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. 2023 ఫిబ్రవరిలో పనిలో చేరిన అబావో మే నెల వరకు యంత్రంలా పనిచేశాడు. ఈ 3 నెలల కాలంలో అతను సెలవు తీసుకున్నది కేవలం 1 రోజు మాత్రమే. అది కూడా ఏప్రిల్ 6వ తేదీన. అది తప్ప మిగిలిన 103 రోజులు అలుపెరగకుండా శ్రమించాడు. చైనా వర్క్ కల్చర్లో టార్గెట్ అనే పదానికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేదు. మే 25వ తేదీన అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో మే 28న ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా జూన్ 1వ తేదీన న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న వ్యక్తి కంపెనీ అత్యాశకు బలయ్యాడు. దీంతో న్యాయం కోసం ఆ కుటుంబం కోర్టు మెట్లెక్కింది. ఈ కేసులో కంపెనీ వాదన వింటే ఎవరికైనా కోపం రాకమానదు. అతను స్వచ్ఛందంగానే పనిచేశాడు, మేమేమీ బలవంతం చేయలేదు, ఒప్పందం ప్రకారమే పని జరిగిందని యాజమాన్యం కోర్టులో వాదించింది. కానీ న్యాయస్థానం ఈ వాదనను తోసిపుచ్చింది. ఒప్పందాలు చట్టాలకు లోబడి ఉండాలి, కానీ ప్రాణాలు తీసేలా ఉండకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చైనా కార్మిక చట్టాల ప్రకారం ఒక కార్మికుడితో రోజుకు 8 గంటలకు మించి, వారానికి 44 గంటలకు మించి పని చేయించకూడదు. కానీ ఇక్కడ ఆ నిబంధనలన్నింటినీ కంపెనీ తుంగలో తొక్కింది. కార్మికుడి ఆరోగ్య భద్రతను గాలికొదిలేసింది. మరణానికి కంపెనీదే 20% బాధ్యత అని తేల్చిన కోర్టు భారీ పరిహారాన్ని ప్రకటించింది. బాధితుడి కుటుంబానికి 4 లక్షల యువాన్లు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 47 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఇది ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోవచ్చు, కానీ కార్మికులను బానిసలుగా చూసే కంపెనీలకు ఇదొక గట్టి హెచ్చరిక.
డబ్బుతో పాటు ఆ కుటుంబం అనుభవించిన మానసిక వేదనకు గాను మరో 10,000 యువాన్లు అదనంగా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది ఒక్క అబావో కథ మాత్రమే కాదు. చైనాలోని ప్రతి పారిశ్రామిక వాడలోనూ వినిపించే ఆర్తనాదం ఇదే. పేరుకు 8 గంటల పని విధానం ఉన్నా ఆచరణలో మాత్రం 12 గంటలు, 14 గంటలు పనిచేయడం అక్కడ సర్వసాధారణం. 9 గంటలకు పని మొదలుపెట్టి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పనిచేసే సంస్కృతి అక్కడ వేళ్లునుకుంది. దీనివల్ల కంపెనీల ఉత్పత్తులు పెరుగుతున్నాయేమో కానీ కార్మికుల ఆయుష్ మాత్రం తగ్గిపోతుంది. మనిషిని యంత్రంగా మార్చేస్తున్న ఈ విధానంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులో 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల వ్యక్తిగత జీవితం, ఇది మనిషి ఆరోగ్యానికి అత్యవసరం. ఈ సమతుల్యత దెబ్బతింటే శరీరంలో రోగాలు రావడం ఖాయం. చైనా నుండి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఆర్థిక పాఠాలు మాత్రమే కాదు, ఇలాంటి మానవీయ కోణాలను కూడా గమనించాలని అంటున్నారు విశ్లేషకులు.